ఓం శాంతి 7/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బుద్ధిని అటు ఇటు భ్రమింపచేసేందుకు బదులు ఇంట్లో కూర్చొని బాబాను స్మృతి చేయండి. దూరాలకు బుద్ధిని తీసుకెళ్ళండి, అంటే పరంధామం వరకు. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. ప్రశ్న: ఏ పిల్లలైతే సత్యమైన హృదయంతో తండ్రిని స్మృతి చేస్తారో వారి గుర్తులేవి? జవాబు: 1. సత్యమైన హృదయంతో స్మృతి చేసే పిల్లల ద్వారా ఎప్పుడు ఏ వికర్మలు జరగవు. వారి ద్వారా తండ్రికి గ్లాని కలిగించే కర్మలు ఏవి జరగవు. వారి గుణగణాలు చాలా బాగుంటాయి. 2. వారు భోజనం చేసేటప్పుడు కూడా స్మృతిలో ఉంటారు. నిద్ర నుండి కూడా సమయానికి స్వతహాగా లేస్తారు. వీరు చాలా సహనశీలురుగా, చాలా మధురంగా ఉంటారు. వీరు తండ్రి వద్ద ఏ విషయాన్ని దాచరు. సత్యమైన హృదయం కలిగిన పిల్లల గుర్తులివి. పాట: మా తీర్థ స్థానాలు అతీతమైనవి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. కొందరు నిరాకార తండ్రి అని భావిస్తారు, కొందరు సాకార తండ్రి అని భావిస్తారు, కొందరు మాతాపితలు అని భావిస్తారు. ఈ మాతాపితలు అర్థం చేయిస్తారు అని అన్నప్పుడు తల్లి వేరు తండ్రి వేరు అవుతారు కదా. నిరాకారుడు అర్థం చేయించినట్లయితే నిరాకారుడు వేరుగా, సాకారుడు వేరుగా ఉంటారు. కానీ ఇవి అర్థం చేయించేవారు తండ్రియే. దైహికమైన తీర్థయాత్రలు, ఆత్మిక తీర్థయాత్రలు ఉన్నాయి అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఆ భౌతికమైన తీర్థయాత్రలు అర్ధకల్పానికి చెందినవి. జన్మ జన్మాంతరాలుగా ఇవి కొనసాగుతూ వస్తున్నాయని చెప్తే ప్రారంభం నుండి ఇది వస్తున్నట్లుగా అనాది అని భావిస్తారు. కానీ అలా లేనే లేదు. అందుకే అర్ధకల్పం నుండి అని అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి తీర్థయాత్రల రహస్యాన్ని అర్థం చేయించారు. మన్మనాభవ అనగా ఆత్మిక తీర్థయాత్ర తప్పకుండా వారు ఆత్మలకే అర్థం చేయిస్తారు. అర్థం చేయించేవారు పరంపిత పరమాత్మ, ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మస్థాపకుల తీర్థస్థానాలకు వెళ్తారు. ఇది కూడా అర్ధకల్పపు ఆచారం. అందరూ తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ ఆ తీర్థయాత్రలు ఎవ్వరికీ సద్గతినివ్వలేవు. స్వయం వారే పదే పదే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. అమరనాథ్, బదరీనాథ్ వైపుకు ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తూ ఉంటారు. 4 ధామాలు చుట్టి వస్తారు. ఇప్పుడు ఈ ఆత్మిక తీర్థయాత్రను గూర్చి మీకు మాత్రమే తెలుసు. ఆత్మిక పరమపిత సుప్రీం తండ్రి వచ్చి మన్మనాభవ, మిగిలిన భౌతికమైన తీర్థయాత్రలు మొదలైనవన్నీ వదిలేయండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సత్యమైన స్వర్గంలోకి వెళ్తారు అని అర్థం చేయించారు. యాత్ర అనగా రావడము, వెళ్ళడము. అది ఇప్పుడే జరుగుతుంది. సత్యుగంలో యాత్ర అనేది ఉండదు. మీరు సదాకాలము స్వర్గాశ్రమంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ కేవలం స్వర్గాశ్రమము అని పేరు మాత్రమే ఉంచుకుంటారు. వాస్తవానికి స్వర్గాశ్రమము ఇక్కడ ఉండదు. స్వర్గాశ్రమము అని సత్యుగాన్ని అంటారు. నరకంలో ఈ పదము వాడబడదు. నరకవాసులు నరకంలోనే ఉంటారు, స్వర్గవాసులు స్వర్గంలోనే ఉంటారు. ఇక్కడ భౌతికమైన ఆశ్రమాలలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. ఈ విషయాలను అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. నిజానికి సత్యమైన అనంతమైన గురువు ఒక్కరే. అలాగే అనంతమైన తండ్రి కూడా ఒక్కరే. భలే, ఆగా ఖాన్ను గురువు అని అన్నా నిజానికి అతడు గురువు ఏమీ కాడు. అతడు సద్గతి దాత అయితే కాడు కదా. అతడు సద్గతి దాత అయినట్లయితే తాను స్వయం గతి సద్గతులలోకి వెళ్ళాలి. అతనిని గురువు అని అనరు, కేవలం పేరు అలా పెట్టేశారు. సిక్కులు సద్గురు అకాల్ అని అంటారు. నిజానికి సత్ శ్రీ అకాల్ ఒక్క పరమాత్మయే. పరమాత్మున్నే సద్గురువు అని కూడా అంటారు. సద్గతినిచ్చేవారు వారే. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు లేక బ్రహ్మ మొదలైన వారు సద్గతినివ్వలేరు. భలే గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు. బ్రహ్మను భలే గురువు అని అనవచ్చేమో కానీ విష్ణువు, శంకరుడు గురువులు అవ్వజాలరు.
గురు బ్రహ్మ అన్న పేరు తప్పకుండా ఉంది. కానీ గురువైన బ్రహ్మకు కూడా ఎవరో గురువు ఉంటారు కదా! ఆ సత్ శ్రీ అకాల మూర్తికి గురువు ఎవ్వరూ లేరు. వారు ఒక్కరే సద్గురువు. ఇంకే గురువులు లేక వేదాంతులు ఎవ్వరూ ఆత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేరు. అది వారు ఒక్కరే ఇస్తారు. బుద్ధుడు మొదలైన వారు తమ వెనుక అందరినీ తీసుకొస్తారు. అంటే పరంధామం నుండి వచ్చినప్పుడు మిగతా బౌద్ధ మతానికి చెందిన ఆత్మలందరూ కూడా పైనుండి వస్తాయి. వారు కూడా రజో తమోలలోకి రావాల్సిందే. వారు సద్గతి ఇచ్చేందుకు రారు. సద్గతి దాత అన్న పేరు ఒక్కరికే ప్రసిద్ధం అవుతుంది. వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. మరి అలాగైతే గురువులను స్వీకరించవలసిన, ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? నేను గురువునే, నీవు గురువువే. నేను శివుడినే, నీవు శివుడివే అని ఇలా అనడం ద్వారా ఎవ్వరి కడుపు నిండదు. కానీ వారు పవిత్రంగా ఉన్నారు. అందుకే వారికి ఎంతో గౌరవం ఉంది. కానీ వారు సద్గతిని ఇవ్వలేరు. సత్యమైన గురువు అని ఒక్కరినే అంటారు. గురువులు అనేక రకాలుగా ఉంటారు. కుస్తీలు మొదలైనవి నేర్పించే ఉస్తాదును కూడా గురువు అని అంటారు. అలాగే వీరు కూడా ఉస్తాదే, మాయపై యుద్ధం చేయడం నేర్పిస్తారు. పిల్లలైన మీకు 3 కాలాల జ్ఞానం ఉంది. దాని ద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు. సృష్టి చక్రాన్ని తెలుసుకునే వారే చక్రవర్తి రాజులుగా అవుతారు. డ్రామా చక్రాన్ని లేక కల్పవృక్షము ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవడం రెండు ఒక్కటే. చక్రం గుర్తు చాలా శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది. ఫిలాసఫీ పుస్తకం వేరుగా ఉంటుంది. పుస్తకాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏ పుస్తకాలను చదవవలసిన అవసరం లేదు. మీకు బాబా ఏది నేర్పిస్తారో అది అర్థం చేసుకోవాలి. తండ్రి ఆస్తిపై పిల్లలందరికీ హక్కు ఉంటుంది. కానీ స్వర్గంలో అందరికీ ఒకే రకమైన ఆస్తి ఉండదు. అది రాజ్యం. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారికే రాజ్యం లభిస్తుంది. బాబా అని పిలిచి కాస్త జ్ఞానాన్ని వింటే వారు హక్కుదారులుగా అయిపోతారు. కానీ నెంబర్ వారుగా ఉంటారు. విశ్వ మహారాజు ఎక్కడ, ప్రజలు దాసీలు ఎక్కడ? ఇక్కడ మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. తండ్రికి చెందిన వారిగా అయినందున స్వర్గ వారసత్వం అయితే తప్పకుండా లభిస్తుంది. వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. ఇవి క్రొత్త విషయాలు అయినందున మనుషులు అర్థం చేసుకోరు. సత్యుగంలో వికారాలే ఉండవని తండ్రి అర్థం చేయిస్తారు. అసలు మాయనే లేనప్పుడు వికారాలు ఎక్కడి నుండి వస్తాయి? ద్వాపర యుగం నుండి మాయ యొక్క రాజ్యం ప్రారంభం అవుతుంది. ఇవి రావణుడి 5 సంకెళ్ళు. అక్కడ ఇవేవి ఉండవు. ఎవరితోనూ ఎక్కువగా వాదించరాదు. ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. పోతే పిల్లలు జన్మించడము, సింహాసనంపై కూర్చోవడము, మహల్లు మొదలైనవి తయారు చేయడం మొదలైన వాటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మంచివిగానే ఉంటాయి. ఎందుకంటే అది స్వర్గం. పిల్లలు, ఈ ఆత్మిక యాత్రలో మీరు నిరంతరము బుద్ధి యోగాన్ని జోడించాలి. ఇది చాలా సులభమైనది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో కూడా ఉదయమే లేస్తారు. అలాగే జ్ఞాన మార్గంలో కూడా ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇంకా ఏ పుస్తకము మొదలైనవి చదివే అవసరం లేదు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పెద్ద అందరి ముందు మృత్యువు నిల్చొని ఉంది అని తండ్రి చెప్తున్నారు. మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మరించమని, అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మృతి చేయకుంటే స్వర్గానికి వెళ్ళలేరు అని అంటారు. ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు, మన్మనాభవ, ఈ దేహమును కూడా స్మృతి చెయ్యరాదు. ఆత్మనైన నేను ఒక పాత్రధారిని, శివబాబా సంతానాన్ని. నిరంతరము స్మృతిలో ఉండాలి. భగవంతుడిని స్మృతి చేయండి అని చిన్న పిల్లలకైతే చెప్పరు కదా. కానీ ఇక్కడ అందరికీ చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే అందరూ తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ఎవ్వరితోనూ పోట్లాడరాదు. అది చాలా నష్టదాయకమైనది. ఎవరైనా ఏమైనా అంటే విని విననట్లుగా వదిలేయాలి. పోట్లాట జరిగే విధంగా ఎదుర్కోరాదు. ప్రతి విషయంలోనూ సహనశీలుగా ఉండాలి. తర్వాత అలాగే అర్థం కూడా చేయించాలి. తండ్రే కాక ధర్మరాజు కూడా అని అర్థం చేయించాలి. ఏదైనా విషయం జరిగితే మీరు తండ్రికి రిపోర్ట్ చేయండి. అది మళ్ళీ ధర్మరాజు వద్దకు తప్పకుండా చేరుకుంటుంది.
శిక్షలకు పాత్రులుగా అయిపోతారు. తండ్రి చెప్తున్నారు, నేను సుఖదాతను. దుఃఖమును అనగా శిక్షలను ధర్మరాజు ఇస్తాడు. నాకు శిక్షించే అధికారం లేదు. నాకు వినిపించండి. శిక్షలు ధర్మరాజు ఇస్తాడు. బ్రహ్మ బాబాకు వినిపించినట్లయితే తేలికగా అయిపోతారు. ఎందుకంటే వీరు కుడి భుజం కదా. సద్గురువు యొక్క నిందకులు ఏ ఆధారమును పొందలేరు. దోషం ఎవ్వరిదో ఆ జడ్జిమెంట్ను ధర్మరాజే ఇస్తాడు. అతడి నుండి ఏమీ దాచలేరు. డ్రామా అనుసారం పొరపాటు చేశారు, కల్ప పూర్వం కూడా చేసి ఉంటారు అని అంటారు. అలాగని దీని అర్థం ఆ పొరపాట్లను చేస్తూనే ఉండమని కాదు. అలాగైతే మళ్ళీ పొరపాట్లు లేని వారుగా ఎలా అవుతారు? ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ అడగవలసి ఉంటుంది. బెంగాల్లో ఎవరికైనా కాలు మొదలైనవి తగిలితే వెంటనే క్షమించమని అడుగుతారు. కానీ ఇక్కడైతే ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెడతారు. మేనర్స్ చాలా బాగుండాలి. తండ్రి చాలా నేర్పిస్తారు, కానీ అర్థం చేసుకోకపోతే మీ రిజిస్టర్ బాగోలేదు అని భావించడం జరుగుతుంది. నిందింప చేస్తూ ఉంటే పదభ్రష్టులుగా అవుతారు. జన్మ జన్మాంతరాల వికర్మల భారం అయితే ఉండనే ఉంది. దాని శిక్షను అనుభవించాల్సిందే. ఇక్కడ ఉంటూ మళ్ళీ వికర్మలు చేసినట్లయితే దానికి 100 రెట్ల శిక్షలు లభిస్తాయి. శిక్షలు అనుభవించవలసిందే. బాబా కాశీలోని కత్తుల బావిలో బలి అవ్వడం గూర్చి అర్థం చేయిస్తారు. అది భక్తి మార్గంలోని విషయం, ఇది జ్ఞాన మార్గం. ఒకటేమో ఇంతకు ముందు చేసిన వికర్మలు ఉన్నాయి, మళ్ళీ ఈ సమయంలో ఏ వికర్మలైతే చేశారో దాని దండన 100 రెట్లుగా అయిపోతుంది. చాలా కఠినమైన శిక్షలను అనుభవించవలసి వస్తుంది. తండ్రి ఏమో ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. ఏ పాపాలు చేయకండి, నిర్మోహులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇందులో ఎంతో శ్రమించాలి. ఈ మమ్మ బాబాలను స్మృతి చెయ్యరాదు. వీరిని స్మృతి చేయడం ద్వారా జమ అవ్వదు. బ్రహ్మలోకి శివబాబా వస్తారు. స్మృతి శివబాబాను చెయ్యాలి. బ్రహ్మలో శివబాబా ఉన్నారు కనుక ఇతడిని స్మృతి చెయ్యాలి అని కాదు, అలా చేయరాదు. శివబాబాను పరంధామంలో ఉన్నారు అని అక్కడ స్మృతి చెయ్యాలి. శివబాబాను మధురమైన ఇంటిని స్మృతి చెయ్యాలి. జిన్ను భూతం వలె, ఇది గుర్తుంచుకోవాలి. శివబాబా అక్కడ ఉంటారు, ఇక్కడికి వచ్చి వినిపిస్తారు. కానీ మనం వారిని అక్కడే స్మృతి చెయ్యాలి. ఇక్కడ కాదు. బుద్ధి దూరంగా వెళ్ళాలే కానీ ఇక్కడ ఉండరాదు. ఈ శివబాబా ఏమో వెళ్ళిపోతారు. శివబాబా ఇతడు ఒక్కరిలోకే వస్తారు. మమ్మాలో శివబాబాను చూడలేరు. ఇతడు బాబా రథము అని మీకు తెలుసు, కానీ ఇతని ముఖాన్ని చూడరాదు. బుద్ధి అక్కడ పైన వ్రేలాడుతూ ఉండాలి. బుద్ధి ఇక్కడ ఉంటే అంతటి ఆనందం కలగదు. అప్పుడు ఇది యాత్ర అవ్వజాలదు. మీ యాత్ర హద్దు అక్కడే ఉంది. ఈ బాబాలో శివబాబా ఉన్నారు అని వీరినే చూస్తూ ఉండడం కాదు. అలాగైతే పైకి వెళ్ళే అలవాటు పోతుంది. నన్ను పరంధామంలో స్మృతి చేయండి, బుద్ధి యోగాన్ని అక్కడే జోడించండి అని బాబా అంటారు. కొందరు అమాయకులు కూర్చొని బాబానే చూస్తూ ఉండాలి అని భావిస్తారు. అరే, బుద్ధిని మధురమైన ఇంటిలో ఉంచాలి. శివబాబా ఎల్లప్పుడూ రథంలో ఉండరు కదా. ఇక్కడికి వచ్చి కేవలం సేవ చేస్తారు. సవారీ తీసుకొని సేవ చేసి మళ్ళీ దిగిపోతారు. నందిపై ఎల్లప్పుడూ స్వారీ జరగజాలదు. కావున బుద్ధి పైనే ఉండాలి. బాబా వస్తారు, మురళిని వినిపించి వెళ్ళిపోతారు. ఇతడి బుద్ధి కూడా అక్కడే ఉంటుంది. బ్రహ్మబాబా బుద్ధి కూడా శివబాబా పైన పరంధామంలో. మార్గాన్ని సరిగ్గా పట్టుకోవాలి, లేకుంటే గడియ గడియ పట్టాల నుండి పడిపోతారు. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇతనిలో శివబాబాయే లేకపోతే ఇతనిని ఎందుకు స్మృతి చేస్తారు? మురళిని ఇతడు కూడా వినిపించగలడు. ఇతడిలో కాసేపు ఉంటారు, కాసేపు శివబాబా ఉండరు, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. కావున స్మృతి అక్కడ పరంధామంలో చేయండి. డ్రామా అనుసారం కల్ప పూర్వము ఈరోజు ఏ మురళి అయితే వినిపించానో అదే వెళ్ళి చెప్తాను అని అప్పుడప్పుడు బాబా అనుకుంటారు. కల్ప పూర్వము బాబా నుండి ఎంత వారసత్వమునైతే తీసుకున్నారో అంతే వారసత్వాన్ని తీసుకుంటారు. అది మీరు కూడా చెప్పవచ్చు. శివబాబా పేరును తప్పకుండా తీసుకోవాలి. కానీ ఇలాంటి ఆలోచన ఎవ్వరికీ రాదు. తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు. తండ్రి పరిచయమునే ఇవ్వాలి, అంతేకాని కేవలం బ్రహ్మను చూస్తూ కూర్చోవడం కాదు. శివబాబాను స్మృతి చెయ్యండి, లేకపోతే పాపం పెరుగుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయించారు.
నిరంతరము తండ్రిని స్మృతి చేయాలి, లేకపోతే వికర్మల వినాశనం అవ్వవు. ఇది చాలా పెద్ద గొప్ప గమ్యం. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు, అంత సులభం కాదు. భోజనం చేసేందుకు ముందు ఒక్క క్షణం స్మృతి చేస్తారు, తర్వాత స్మృతి ఉండదు, అలాగే భోజనం తినేస్తారు. అలా కాదు, భోజనం చేసినంతసేపు స్మృతి చేయాల్సి ఉంటుంది. ఇది సామాన్యమైనదేమీ కాదు, ఇందులోనే శ్రమ ఉంది. అంత సులువుగా ఉన్నత పదవి లభించజాలదు. అందుకే కోట్లాది మందిలో 8 రత్నాలు మాత్రమే గౌరవప్రదంగా పాస్ అవుతారు. గమ్యం చాలా గొప్పది, విశ్వాధిపతులుగా అవ్వాలి. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు, ఇంతకుముందు ఇతడి బుద్ధిలో కూడా లేదు. 84 జన్మలు ఎవరికి లభిస్తాయో ఇప్పుడు ఆలోచించడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే మొదట వస్తారో వారికే లభిస్తాయి. వారు లక్ష్మీనారాయణలే. ఇవన్నీ విచార సాగరం మతనం చేయాల్సిన విషయాలు. చేతులు పని వైపు, హృదయము ప్రియుడి వైపు ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. భలే మీరు వ్యాపార వ్యవహారాలలో ఉన్న నిరంతరము బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఇదే యాత్ర. ఆ తీర్థయాత్రకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. మనుషులు ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు, కానీ ఇప్పుడు అక్కడ కూడా మురికిగా అయిపోయింది. నిజానికి తీర్థస్థానాలలో ఎప్పుడూ వేశ్యాలయాలు ఉండవు. ఇప్పుడు ఎంత భ్రష్టాచారం ఉందో చూడండి. నాతుడు ఎవ్వరూ లేరు. వెంటనే తిట్టుకోవడం మొదలు పెడతారు. ఈరోజు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, రేపు అతన్ని కూడా దించేస్తారు. మాయకు దాసులుగా, అనుచరులుగా అయిపోతారు. డబ్బు అయితే ప్రోగు చేసుకుంటారు, ఇల్లు నిర్మించుకుంటారు. అంతేకాక ధనం కొరకు దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. స్వర్గమే గుర్తుకు రావాలి. ధారణ కూడా జరగాలి. మురళి వ్రాసుకొని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. తీరిక సమయం చాలా ఉంటుంది. రాత్రి వేళలో ఎంతో ఖాళీ ఉంటుంది. రాత్రిళ్ళు మేల్కొంటే అది అలవాటైపోతుంది. ఎవరైతే బాబాను సత్యంగా స్మృతి చేస్తారో వారి కళ్ళు తమంతట తామే తెరుచుకుంటాయి. రాత్రి వేళలో కళ్ళు ఎలా తెరుచుకునేవో బాబా తమ అనుభవం చెప్తారు. బ్రహ్మబాబా ఇప్పుడు ఇంకా నిద్ర కొరకు పురుషార్థం చేస్తారు. స్థూలమైన పనులు చేయడం ద్వారా కూడా శరీరం అలసిపోతుంది. బాబా రథం కూడా ఎంత పురాతనమైందో చూడండి. బ్రహ్మబాబా శరీరం. బాబా పతిత ప్రపంచంలోకి వచ్చి ఎంతగా కష్టపడతారో ఆలోచించండి. భక్తి మార్గంలో కూడా ఎంతో కష్టపడేవారు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. శరీరం పతితమైనదే, ప్రపంచం కూడా పతితమైనదే. తండ్రి అంటున్నారు, నేను అర్ధకల్పం ఎంతో విశ్రాంతి తీసుకుంటాను. ఏమీ ఆలోచించాల్సిన పని ఉండదు, కానీ భక్తి మార్గంలో ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే తండ్రిని దయాహృదయుడు అని మహిమ చేస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు. సాగరం అయితే ఒక్కటే ఉంటుంది, తర్వాత దానికి విభజనలు జరుగుతాయి. ఆ తండ్రియే మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు, ఇంకెవ్వరూ చదివించలేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవ్వరిని ఎదిరించరాదు. ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా వదిలేయాలి. సహనశీలురుగా అవ్వాలి. సద్గురువును నిందింప చేయరాదు. సెకండ్ పాయింట్, మీ రిజిస్టర్ను పాడు కానివ్వరాదు. ఏదైనా తప్పు జరిగితే తండ్రికి వినిపించి క్షమాపణ పొందాలి. పరంధామంలో నన్ను స్మృతి చేసే అభ్యాసం చేయాలి. వరదానము, సైలెన్స్ శక్తి ద్వారా జమా ఖాతాను పెంచుకునే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. వర్తమాన సమయపు సైన్సు శక్తికి చాలా ప్రభావం ఉంది. అల్పకాలం కొరకు ప్రాప్తిని చేయిస్తుంది. అలా సైలెన్స్ శక్తి ద్వారా జమా ఖాతాను పెంచుకోవాలి. తండ్రి యొక్క దివ్య దృష్టితో స్వయంలో శక్తిని జమ చేసుకోండి. అప్పుడు జమ చేయబడిన దానిని సమయానికి ఇతరులకు ఇవ్వగలరు. వారు దృష్టి యొక్క మహత్వాన్ని తెలుసుకొని సైలెన్స్ శక్తిని జమ చేసుకుంటారు. వారే శ్రేష్ఠ పదవికి అధికారి అవుతారు. వారి ముఖం నుండి సంతోషపు మెరుపు కనిపిస్తూ ఉంటుంది. స్లోగన్, మీకు మీరు న్యాచురల్ అటెన్షన్ ఉంచుకుంటే ఏ విధమైన టెన్షను రాలేదు. ఓం శాంతి.